హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియా అయితే టీమిండియా అయితే నాకౌట్ చేసి పడేసింది. విరాట్ కోహ్లీ ద చేజ్ మాస్టర్ వాజ్ డూ ఇట్ అగైన్. ఏమన్నా ఇన్నింగ్స్ ఆడాడు ఈరోజు మ్యాచ్లో కనుక చూసుకుంటే. మరొకసారి తను నాకౌట్ మ్యాచెస్లో ఎంత ఇంపార్టెంట్ ప్లేయరో మరొకసారి నిరూపించాడు. చాలా మంది అయితే విరాట్ కోహ్లీ పని అయిపోయిందన్నారు, రిటైర్మెంట్ తీసుకోవాలన్నారు, స్పెటర్స్ని ఆడలేకపోతున్నాడు అన్నారు. కానీ వాటన్నిటికీ సమాధానం ఈరోజు తన బ్యాట్తోనే చెప్పాడు కింగ్. నిజంగా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. నిజంగా నాకౌట్ మ్యాచెస్లో తన ప్రజెన్స్ ఎంత ఇంపార్టెంటో మరొకసారి విరాట్ కోహ్లీ అయితే ప్రూవ్ చేశాడు. అలాగే విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అలాగే అక్షర్ పటేల్ చూసుకున్నా, శ్రేయస్ అయ్యర్ చూసుకున్నా, హార్దిక్ పాండ్యా చూసుకున్నా, రోహిత్ శర్మ చూసుకున్నా, అందరూ కూడా తన వంతు కాంట్రిబ్యూషన్స్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది మ్యాచ్లో. నిజంగా విరాట్ కోహ్లీ మాత్రం ఒక మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 2023లో ఎదురైన పరాభవానికి ఈ రోజు అయితే టీమిండియా అయితే ప్రతీకారం తీర్చుకుంది. నిజంగా ఆ రోజు కనుక మ్యాచ్లో కనుక చూసుకుంటే విరాట్ కోహ్లీ కనుక ఆ టైంలో అవుట్ ఇవ్వకుండా ఉంటే కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ ఒక 10 ఓవర్ల పాటు కొనసాగి ఉంటే 2023లో కూడా ప్రపంచ కప్ మనమే గెలిచేవాళ్ళమే. కానీ ఆ రోజు పరిస్థితులు అలా జరగలేదు. విరాట్ కోహ్లీ అయితే అవుట్ అయిపోయాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అలాంటి పొరపాటు అయితే ఏమాత్రం జరగలేదు. అసలు ఈరోజు మ్యాచ్లో కనుక ఏం జరిగిందో కనుక కంప్లీట్గా కనుక చూసుకుంటే, ముందుగా అయితే ఆస్ట్రేలియా టీం అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. వరుసగా రోహిత్ శర్మ అయితే 14వసారి టాస్ ఓడిపోవడం జరిగింది. అయితే బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియాకి ఏమాత్రం మంచి స్టార్ట్ అయితే రాలేదు. వాళ్ళ ఓపెనర్ కాన్లీ అయితే ఆడిన 9 బాల్స్లో 7 బాల్స్ అయితే బీట్ అయ్యాడు. ఎప్పుడు అవుట్ అవుతాడా ప్రతి బాల్కి అవుట్ అవుతున్నట్టు కనిపించాడు. దాంతో ఫస్ట్ వికెట్ అయితే మహమ్మద్ షమి అయితే తీశాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ మరియు ట్రావిస్ హెడ్ మధ్య అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. అదేంట్రా మళ్ళీ హెడ్ ఇలా తగులుకున్నాడా అనుకునే లోపు మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అయితే వచ్చి మరొక అద్భుతమైన డెలివరీతో ట్రావిస్ హెడ్ని అయితే అవుట్ చేశాడు. దాంతో టీమిండియా ఫ్యాన్స్ అయితే సగం ఊపిరి పీల్చుకున్నారు హెడ్ అవుట్ అవ్వగానే. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ మరియు మార్నస్ లబుషేర్ మధ్య అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కానీ జడేజా అయితే ఈ పార్ట్నర్షిప్ అయితే విడగొట్టాడు. ఒక అద్భుతమైన డెలివరీతో ఎల్బీడబ్ల్యూగా మార్నస్ లబుషేర్ అయితే అవుట్ చేశాడు. అది రివ్యూకి వెళ్ళినా అది అంపైర్స్ కాల్ అవడంతో లబుషేర్ అయితే అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత జాష్ ఇంగ్లీష్ మరియు స్టీవ్ స్మిత్ మధ్య కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అయితే జాష్ ఇంగ్లీష్ని కూడా జడేజాని అవుట్ చేశాడు. ఒక సింపుల్ డిస్మిసల్ అని చెప్పాలి. బాల్ కాస్త ఆగి వచ్చింది. నేరుగా షార్ట్ కవర్స్లో ఉన్న విరాట్ కోహ్లీ చేతులకు అయితే ఒక సింపుల్ క్యాచ్ ఇచ్చి జాష్ ఇంగ్లీష్ అయితే అవుట్ అయ్యాడు, ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్. ఇక ఆ తర్వాత అలెక్స్ క్యారీ మరియు స్టీవ్ స్మిత్ మధ్య కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఆ టైంలో కనుక చూసుకుంటే మ్యాచ్ ఆస్ట్రేలియా వైపు వెళ్తుందేమో అనిపించింది. కానీ మహమ్మద్ షమి అయితే ఒక ఫుల్లర్ లెంత్ బాల్తో అయితే స్టీవ్ స్మిత్ అయితే అవుట్ చేశాడు. ఇంకా స్టీవ్ స్మిత్ అయితే బీట్ అయిపోయాడు కంప్లీట్గా. వికెట్లు వదిలేసి బిగ్ షాట్ కొట్టడానికి ట్రై చేశాడు. బాల్ అయితే కరెక్ట్గా మహమ్మద్ షమి ఆఫ్ స్టంప్కి గురి చూసి కొట్టాడు. దాంతో స్టీవ్ స్మిత్ అయితే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన మ్యాక్స్వెల్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఒక మంచి సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత నెక్స్ట్ బాల్కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ అందరూ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అయితే వికెట్స్ కోల్పోయారు. కానీ అలెక్స్ క్యారీ మాత్రం టైలెండర్స్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు. చివరిలో వాళ్ళ బౌలర్స్ అయినటువంటి బెంట్ వార్షెస్ మరియు నేతన్ ఎల్లిస్తో కలిసి అలెక్స్ క్యారీ అయితే చిన్న పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. అయితే అలెక్స్ క్యారీని కనుక చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ అయితే రన్అట్ చేశాడు. నిజంగా అలెక్స్ క్యారీ కనుక అవుట్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియా స్కోర్ అయితే ఇంకో 20 రన్స్ అయితే ఎక్స్ట్రా అవుట్ చేయి. కానీ అలా జరగలేదు. శ్రేయస్ అయ్యర్ అయితే అలెక్స్ క్యారీని రన్అట్ చేశాడు. దాంతో ఆస్ట్రేలియా అయితే మరో 3 బంతులు మిగిలి ఉండగానే 264 రన్స్కి అయితే ఆల్అవుట్ అయ్యారు. ఆ తర్వాత చేజింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా కనుక చూసుకుంటే మంచి స్టార్ట్ వచ్చింది టీమిండియాకి. కాకపోతే శుభ్మన్ గిల్ అయితే మరొకసారి ఫెయిల్ అయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి బెండ్ వార్షెస్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయితే అయ్యాడు. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా బాగానే ఆడుతున్నాడు, సెటిల్ అయ్యాడు అనుకునే టైంకి కాన్లీ బౌలింగ్లో అయితే ఎల్బీడబ్ల్యూకి అయితే రోహిత్ శర్మ అయితే అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఒక మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది విరాట్ కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్ మధ్య. నిజంగా చెప్పాలంటే ఈ పార్ట్నర్షిప్ వల్లే టీమిండియా అయితే మ్యాచ్ గెలవటంలో కీ రోల్ అయితే ప్లే చేసిందని చెప్తాను. ఎందుకంటే 43 for 2 దగ్గర నుంచి టీమిండియా అయితే ఇంకొక వికెట్ కోల్పోయి ఉంటే ఖచ్చితంగా ప్రెషర్లో పడి ఉండేది. కానీ అలా జరగలేదు. ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు అక్కడ. దాంతో శ్రేయస్ అయ్యర్ మరియు విరాట్ కోహ్లీ మధ్య అయితే ఒక 91 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కనుక చూసుకుంటే ఆడమ్ జంప బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో 134 పరుగుల దగ్గర అయితే శ్రేయస్ అయ్యర్ అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా మంచి బ్యాటింగ్ చేశాడు ఉన్నంతసేపు. అక్షర్ పటేల్ మరియు విరాట్ కోహ్లీ మధ్య కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ తర్వాత నేతన్ ఎల్లిస్ బౌలింగ్లో ఒక బిగ్ షాట్ కొట్టబోయి అక్షర్ పటేల్ అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ అయితే గ్రీజ్లోకి వచ్చాడు. కేఎల్ రాహుల్ అయితే వచ్చినప్పటి నుంచి చాలా కంఫర్టబుల్గా అయితే బ్యాటింగ్ చేశాడు. రన్నే బాల్ స్ట్రైక్ రేట్ అయితే ఎక్కడ కూడా ఆ స్కోర్ బోర్డ్ ప్రెజర్ అయితే పడకుండా విరాట్ కోహ్లీతో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు. ఇంకా ఆ తర్వాత ఇంకా 40 రన్స్ కావాలనుకున్నప్పుడు
విరాట్ కోహ్లీ అయితే ఆడమ్ జంపా బౌలింగ్లో ఒక బిగ్ షాట్ కొట్టబోయి అయితే అవుట్ అయ్యాడు. దాంతో విరాట్ కోహ్లీ అయితే 84 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కనుక ఉండుంటే కనుక ఖచ్చితంగా తన సెంచరీ అయితే వచ్చుండేది. సెంచరీ ఒకటి మిస్ అయిందని తప్పిస్తే విరాట్ కోహ్లీ మాత్రం ఈరోజు ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యాతో కలిసి కేఎల్ రాహుల్ అయితే మ్యాచ్ని ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసాడు. ఇక లాస్ట్లో 6 పరుగులు కావాలన్నప్పుడు హార్దిక్ పాండ్యా అయితే అవుట్ అయ్యాడు ఒక భారీ షాట్ కొట్టబోయి. ఇక ఆ తర్వాత జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ అయితే లాస్ట్లో కొట్టిన సిక్సర్తో టీమిండియా అయితే ఫైనల్స్లో అడుగుపెట్టింది. నిజంగా మ్యాచ్లో కనుక చూసుకుంటే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ అందరూ అయితే బ్యాటింగ్లో అయితే పర్ఫామ్ చేశారు. తమ వంతు కంట్రిబ్యూషన్ అయితే ఇచ్చారు. ఇక బౌలింగ్లో కూడా మన బౌలర్స్ అందరూ మంచిగానే పర్ఫామ్ చేశారు. ఇక అందరికీ వికెట్స్ వచ్చాయి ఆల్మోస్ట్. కాబట్టి టీమిండియా అయితే ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఆస్ట్రేలియాని అయితే ఇంటికి పంపించింది. 2023లో జరిగిన దానికి రివెంజ్గా అయితే టీమిండియా ఖచ్చితంగా ఈరోజు అదరగొట్టిందని చెప్పాలి. మరి చూడాలి రేపు జరగబోయే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా లేక న్యూజిలాండ్ గెలుస్తుందా. ఫైనల్స్లో టీమిండియాతో ఆడే జట్టు ఏదో తెలుస్తుంది. కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్. టీమిండియా ఛాంపియన్ అవుతుందని కోరుకుందాం. మరి చూడాలి ఫైనల్లో కూడా గెలిచి టీమిండియా ట్రోఫీ సాధిస్తుందా లేదా అని. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అయితే ఒక రేర్ రికార్డ్ అయితే సాధించాడు. అదేంటంటే ఐసీసీ నాకౌట్ మ్యాచెస్లో 10 హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా అయితే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. ఇంకా విరాట్ కోహ్లీ కనుక చూసుకుంటే హై ప్రెజర్ మ్యాచెస్లో ఎలా ఆడటం మనం చూసాం గతంలో కూడా. కాబట్టి విరాట్ కోహ్లీ ప్రెజెన్స్ అనేది టీమిండియాలో చాలా చాలా ఇంపార్టెంట్. రేపు ఫైనల్ మ్యాచ్లో కూడా ఫైనల్స్లో శుభ్మన్ గిల్ కూడా మంచిగా పర్ఫామ్ చేయాలి. లేదంటే ప్రెజర్ విరాట్ కోహ్లీపై పడుతుంది ఖచ్చితంగా. అంటే ప్రతిసారి విరాట్ కోహ్లీ ఆడతాడని చెప్పలేం. ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగి అవుట్ అయితే మాత్రం ఖచ్చితంగా శుభ్మన్ గిల్ కూడా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కాస్త జాగ్రత్తగా ఆడాలి ఫైనల్స్లో. మరి చూడాలి ఏం జరుగుతుందో. రేపు మ్యాచ్ ఎవరు గెలుస్తారు, రేపు మ్యాచ్ న్యూజిలాండ్ గెలుస్తుందా లేక సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా చూద్దాం.